నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఇప్పుడప్పుడే ఏమన్నా ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? వచ్చే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా అంటే హాస్యాస్పదమే అవుతుంది. ఎందుకంటే కూటమి ఆ రేంజ్లో ఆ మెజార్టీతో గెలిచింది కాబట్టి. కానీ వైసీపీ పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మేము రెడీ అనేంత రీతిలో సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గాలుగా ఇన్ఛార్జ్లతోటి, కార్యకర్తలతోటి, నేతలతో సమాయత్తం అవుతున్న విషయం మనం చూసిందే. మొన్న రేపల్లె, అంతకుముందు మొన్న రేపల్లె, ఆ తర్వాత ఒంగోలు ఇన్ఛార్జ్లను నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయనగరం మీద మరొకసారి ఫోకస్ పెట్టింది. గతంలో విజయనగరంలో ఏ రేంజ్ ఢంకా మోగించింది అనేది మనందరికీ తెలిసిందే. మొన్న ఏ రేంజ్లో బొక్కబొర్లా పడ్డది కూడా మనం చూసాము. ఈసారి అలాంటి పరిస్థితులు ఉండకూడదు అంటూ విజయనగరం మొత్తం ఉన్న నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతోటి, నేతలతోటి, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితోటి సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. కొంత ఎక్కువైనా ప్రస్తుత పరిస్థితులు చూస్తే రేపు ఫైట్ అన్నా రెడీ అన్నట్టుగా వైసీపీ పార్టీ సమాయత్తం అవుతుందో స్పష్టంగా కనిపిస్తోంది. నేను విజయనగరం మీద ఆ రేంజ్లో ఫోకస్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది? చాలా మంచి ప్రశ్న, మంచి విశ్లేషణ సంధ్య గారు. కాకపోతే దాని గురించి చర్చించే ముందు నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ ఓ సినిమాలో ఓ నటుడు చెప్పిన డైలాగ్తో మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఓకే. ప్రజానాయకుడు అనే సినిమాలో నాగభూషణం గారు అంటారు, పెళ్ళం పక్కింటోడితో లేచిపోయినా పర్లేదు కానీ పదవి లేకపోతే మాత్రం బతకలేము అని చెప్పి. అలా ఏంటంటే పదవి లేకపోతే చాలా కష్టం. ఏది నిత్య నిరంతర రాజకీయ నాయకులకి జీవిత పర్యంతము రాజకీయాలు మాత్రమే తమదైనటువంటి దైనందిన శైలిలో దైనందిన జీవితమే రాజకీయం అయిపోయినటువంటి రాజకీయ నాయకులకి ఏంటంటే పదవి లేకపోతే పాపం భరించలేరు. అదే అంటారు కదా, ముఖం మీద రంగు పూసుకున్న కళాకారుడు, మెడలో జెండా వేసుకున్న నాయకుడు. అది విడవు అంటే వాళ్ళ ప్రాణాలు పోవాలి తప్పితే అది విడవలేరు అనేసన్న అది కూడా అందుకే వచ్చింది. కాబట్టి సరే, మీరు చేసినటువంటి విశ్లేషణ చాలా అద్భుతంగా విశ్లేషించారు. విజయనగరం జిల్లా ఏంటంటే చెప్పకూడదో నాకు తెలియదు కానీ బొత్స సత్యనారాయణ గారి అభిమానులు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, మీకు 2008 ప్రారంభంలో నాగబాబు గారు ఉత్తరాంధ్ర పర్యటన చేశారు. ప్రజారాజ్యం ఇంకా ప్రకటించడానికి ముందు ఒక పర్యటన చేశారు. పర్యటన చేసినప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విజయనగరం ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయనగరం జిల్లా అంతా పర్యటించి విజయనగరం వచ్చి ఒక బహిరంగ సభలాగా 50,000కు పైచీలకు ఒక 70,000 మంది ఉంటారని ఒక అంచనా జనం. ఒక్కసారిగా ఆ సభ చూసిన తర్వాత, జనాన్ని చూసిన తర్వాత నాగబాబు గారు నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం, ఇట్లాంటి కవితలతో ఆయన ఉపన్యాసాన్ని ప్రారంభించాను. నేను ఎప్పటికీ మర్చిపోలేదు. నాగబాబు గారు అంటే అంత జనం, ప్రభంజనం అంటే ఎటు చూసినా జన సముద్రం అనమాట. అంటే కన్సూప్ మేర మీరు ఇలా చూసినా వెనక్కి తిరిగి చూసినా జనమే, అంతమంది జనం అనమాట. సరే, మీరు ఇంత జనం వచ్చినటువంటి సభ తాలూకు వార్త మరుసటి రోజు పత్రికల్లో ఏ స్థాయిలో వచ్చి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా అయితే పతాక స్థాయిలోనే ఉండాలి. ఈవెన్ విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి దాంట్లో అయినా, మెయిన్ పేపర్లో అయినా కనివిని ఎరగని రీతిలో విజయనగరంలో సభ అనేసి అయితే రావాలి. మరుసటి రోజు నేను విశాఖలో పర్యటించాలి నాగబాబు గారితో. ఉదయం వెంటనే దినపత్రికలు తెప్పించుకొని చూస్తాం. విజయనగరం నుంచి వచ్చేవాడితో విజయనగరం ఎడిషన్స్ తీసుకుని ఎక్కడా మీకు వార్త లేదు. ఒక చిన్న పారాగ్రాఫ్, ఒక కాలం, స్మాల్ కాలం వితౌట్ ఫోటోగ్రాఫ్. ఓకే, ఇంతే అన్ని పత్రికల్లో, విజయనగరం జిల్లా పత్రికల్లో. నేను వెంటనే అక్కడ ఉన్నటువంటి ముఖ్యులకు ఫోన్లు చేసి, అక్కడ జర్నలిస్టు మిత్రులు ఉంటారుగా, వాళ్ళకి ఫోన్లు చేసి నేను వాళ్ళని అడిగా, ఏంటి ఇంత సభ జరిగితే 60,000-70,000 మంది వచ్చారు, మనమే అసలు ఒక అంచనాకి ఉజ్జాయింపుగా లెక్క వేస్తేనే 60,000 దాటి కనిపిస్తున్నారు. అట్లాంటి సభ దాదాపు గంటకు పైగా సభ జరిగింది. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఎందరో నేతలు ప్రసంగించారు. నాగబాబు గారి ప్రసంగం అయితే హోరెత్తిపోయిందంటే బొత్స సత్యనారాయణ గారు శాసించారు, ప్రాధాన్యం ఇవ్వకూడదు ఈ వార్తకి. ఓకే, కాంగ్రెస్ నుండి ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కదా, ప్రాధాన్యం ఇవ్వకూడదు ఈ వార్తకి, అంతే. అంటే ఒక సాధారణ రాజకీయ పార్టీ కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించి ఆయనకి సమీప బంధువు అయినటువంటి కుటుంబం ఏదైతుందో గురాన సాధురావు గారు అంటారు. ఆ సాధురావు గారికి
అల్లుడు వరుస అవుతారా మేనల్లుడు బొత్స సత్యనారాయణ గారు. ఓకే. గురాన సాధురావు గారు బొత్స సత్యనారాయణ గారు రాజకీయంగా ఎదగడానికి ఊతమిచ్చి గురాన సాధురావు గారు తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసి ఆయన కూడా ఒకసారి పోటీ చేశారు కానీ త్రిముఖ పోరులో ఓడిపోయారు. ఆ త్రిముఖ పోరులో బొత్స సత్యనారాయణ గారి శిష్యుడైనటువంటి వైశ్య సామాజిక వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామి గారు ఇండిపెండెంట్గా గెలిచారు. ఇదొక కథ, తర్వాత మాట్లాడుకుందాం. అలాంటి బొత్స సత్యనారాయణ గారు ఏంటంటే జిల్లా మీద తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ పెంపొందించుకుంటూ తన కుటుంబం యొక్క కనుసన్నలలో రాజకీయం నడవాలనేటటువంటి ఒక నేతగా ఎదుగుతున్నటువంటి ఒక సమయం అది. రాష్ట్ర మంత్రివర్గంలో మొట్టమొదటిసారి ఉన్నారు ఆయన, రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగారు, పిసిసి అధ్యక్షుడయ్యారు. ఒక పర్యాయం ముఖ్యమంత్రి అవుతారేమో అనేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ఇప్పుడు మీరు చేసిన విశ్లేషణ దగ్గరకు వస్తే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థిగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత వైకాపాలోకి వచ్చారు. 19 ఎన్నికలకి ఆయన కుటుంబ సభ్యులు బడికొండ అప్పలనాయుడు గారు కావచ్చు, బొత్స అప్పలనరసయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ, అట్లాగే ఆయన శిష్యుడైన బెల్లాన చంద్రశేఖర్ విజయనగరం లోక్సభ నుంచి కావచ్చు. 2019 ఎన్నికలు ఒకసారి మీరు చూస్తే ఉమ్మడి విజయనగరం జిల్లా 9 శాసనసభ నియోజకవర్గాలు వైకాపా ఖాతాలోనే వేశారు బొత్స సత్యనారాయణ గారు. 2019 ఎన్నికలు ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నారు. 2014 కూటమి అధికారంలోకి వచ్చింది కదా. 14లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు. విజయనగరంలో వైసీపీకి ఎన్ని వచ్చాయి? వైసీపీకి మీకు కూటమికి ఎక్కువ వచ్చాయి. ఓకే. వైసీపీకి మీకు కంటే కూటమికి చాలా ఎక్కువ స్థానాలు వచ్చినాయి. బొత్స సత్యనారాయణ గారు వైసీపీకి రాలా, కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయన కాంగ్రెస్లోనే 14 ఎన్నికల్లో కొనసాగారు. అది కాంగ్రెస్ వైకాపా అందరూ కలిసి కూటమి జరిగినటువంటి ఎన్నికలు 14. 19కి వచ్చేటప్పటికి వార్ వన్ సైడ్ అన్నట్టు 9 కాన్స్టిట్యున్సీస్ వైసీపీ అకౌంట్. 24కి వచ్చేటప్పటికి 9 కాన్స్టిట్యున్సీస్ కూటమి అకౌంట్. అయిన తర్వాత ఏమైపోయిందంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు 9 నియోజకవర్గాలు వైకాపా ఖాతాలో వేయటం ఏంటని ఆశ్చర్యపోయి ఆయన మొన్న 2024లో మొత్తం కూటమికి వెళ్ళిపోవటం ఏంటి అని ఆలోచించుకున్న తర్వాత మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మీకు సమీక్షా సమావేశాలు నిర్వహించి అక్కడికి వెళ్ళినటువంటి దరిమిల బొత్స సత్యనారాయణ గారిని, అట్లాగే బొత్స సత్యనారాయణ గారి మేనలుడైన విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఆ తర్వాత జిల్లా అధ్యక్షులైన మజ్జి శ్రీనివాసరావు గారిని, వీరిని సమాయత్తపరిచి కొలగట్ల వీరభద్రస్వామి వైశ్య సామాజిక వర్గం విజయనగరం, అలాగే ఉప ముఖ్యమంత్రులుగా వైకాపాలో చేసినటువంటి షెడ్యూల్ తెగలకు చెందిన పీడికి రాజన దొరగారు, పాముల పుష్ప శ్రీవాణి గారు, వీళ్ళని బలమైనటువంటి నాయకత్వం కనిపిస్తుంది. వీళ్ళందరినీ సమాయత్తపరిచారు ఇప్పుడు ముందస్తు ఎన్నికలకి. ఇక్కడ జనసేన ఉమ్మడి విజయనగరం జిల్లాలో బలపడేటటువంటి పరిస్థితులు గణనీయంగా ఉన్నాయి సంధ్య గారు. ఎందుకంటే నెల్లిమర్ల లోకన్ నాగమాధవ్ గారు, అట్లాగే నిమ్మక జయరాజు గారు, ఎస్టీ కూడా మీకు ఇక్కడ శాసనసభ్యుడు జనసేనకు ఉన్నారని చాలామందికి గుర్తుకురారు, వారు జనసేనలో ఉన్నారు. మీకు ఇక్కడ నెల్లిమర్ల లోకన్ నాగమాధవి గారు అయితే మీకు విజయనగరం పాలవలస కుటుంబం నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి యశస్విని గారిని తీసుకొచ్చి విజయనగరం వేశారు. అది చాలా చారిత్రక తప్పిదం. ఎందుకంటే స్థానికంగా గురాన సాధురావు గారు అబ్బాయి జనసేనలోనే ఉన్నాడు. అతనికి విజయనగరం జిల్లా పగ్గాలు అప్పచెప్తే అతను ధీటుగా పార్టీని నిర్వహించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. అతని సోదరు ఒకసారి మీసాల గీత గారు 2014లో ఆవిడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు అయ్యారు. ఆవిడ ఓకే. గురాన కుటుంబం బొత్స సత్యనారాయణ గారిని విడిచి వాళ్ళదైనటువంటి ఒక ప్రయాణాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఆ ప్రయాణంలో భాగంగా మీసాల గీత గారు తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశం నుంచి లోకేష్ గారి ఆశీస్సులు అందుకున్నారు. గజపతిరాజు గారిని కాదని చెప్పి వెలుపలికి వచ్చి ఆవిడ పార్టీ కార్యాలయాన్ని నెలకొల్పారు. పార్టీ రెబల్గా ఆవిడ పోటీ చేశారు. ఇన్ని జరిగినాయి మొన్న 24 ఎన్నికల్లో. మీకు విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు అంటే రాజుగారి కోటే, అశోక్ గజపతిరాజు గారి కోటే. ఇవాళ రాజుగారు ఎక్కడున్నారు? గోవాలో ఉన్నారు, గోవా గవర్నర్గా ఉన్నారు. కుమార్తె అదితి గజపతిరాజు గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నాటి రాజకీయాలు వేరు. దశాబ్దాల క్రితం ఏంటంటే పలానా రాజుగారి కోట, పలానా దొరగారి కూడా అశోక్ గజపతి రాజుని ఇబ్బంది పెట్టడము, ఆయన ఫ్యామిలీ విషయాలకు సంబంధించి ఓవర్గా చైర్మన్ సెకండ్ ఫ్యామిలీ వాళ్ళను తీసుకొని రావడం సంబంధించిన అంశాలు మీరు అదే చాలా డ్యామేజ్ చేసిన వన్ ఆఫ్ ద రీజన్ అదే అని అంటారు. నిజమేనా? అంటే వాస్తవానికి ఏంటంటే రాజులు పోయాయి, రాజ్యాలు పోయాయి. కాకపోతే ఏంటంటే మేము రాజరికంగానే ప్రవర్తిస్తాము, రాజులుగానే వ్యవహరిస్తాం అనేటటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం సమాజం లేదు.
రామారావు గారి నాటికి గజపతిరాజు గారు అలా ప్రవర్తించినా, లేకపోతే బొబ్బిలిలో వాళ్ళ ఆ కుటుంబం వాళ్ళు అలా ప్రవర్తించిన, వాటికి ఈ 2 కుటుంబాలు పొస్పాటి అట్లాగే రావు కుటుంబీకులు బొబ్బిలి అనేటప్పటికి వాళ్ళు వెలమలు, వీళ్ళు క్షత్రియులు, వాళ్ళకి దశాబ్దాల తరబడి ఏది బొబ్బిలి యుద్ధం ఏదైతే ఉందో అప్పటి ఆ 2 కుటుంబాలు అప్పటి నుంచి కూడా వీళ్ళకి ఆ వైరం కొనసాగుతుంది. రాజకీయంగా వీళ్ళు ఈ పార్టీలో ఉంటే వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళేటటువంటి ఒక ఇది మనకు కనిపిస్తుంది. దానిని వీళ్ళు ఏంటంటే దాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా మనం తెలంగాణకు వచ్చామనుకోండి, తెలంగాణ గడీలు ఏవైతే ఉన్నాయో గడీలకు వెళితే వాళ్ళ గడీలు ఆ సంస్కృతి అది లేదు, ఆ దొరల సంస్కృతి లేదు. అందరూ హైదరాబాద్కి వచ్చేసారు, అందరూ క్రియాశీలక రాజకీయాలు ఉన్నారు, అందరూ నియోజకవర్గాలకు వెళితే అందరూ ఇవాళ సాధారణ పౌరులతో కలిసి కలగలిసిపోతే కానీ వాళ్ళ రాజ్యాధికారం కానీ పదవి కానీ అధికారం కానీ అందేటటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఏంటంటే స్వతంత్ర నాయకులు ఇక్కడ విజయనగరం జిల్లాలో పెరిగారు. కొత్త నాయకత్వం, కొత్త రాజకీయ నాయకులు, కొత్త వారసత్వం వచ్చేసింది. ఇవాళ మధ్య శ్రీనివాసరావు గారు వచ్చారు అంటే బొత్స సత్యనారాయణ గారి మేలుడు, మధ్య శ్రీనివాసరావు గారు కుమార్తె సిరి తను ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చేటటువంటి పరిస్థితి వేళ. అట్లాగే తెలుగుదేశం వైపు చూస్తే మీసాల గీత గారు ఆవిడ అక్కడ ఉన్నారు, విజయనగరంలో మాజీ శాసనసభ్యురాలు. జనసేనకు వచ్చేటప్పుడు గురాన్ జగదీశ్వరాలు, గురాన్ అయ్యలు అంటారు, అతను ఇక్కడ ఉన్నాడు. దెర్ ఆర్ సో మెనీ ఫేసెస్. కొండపల్లి శ్రీనివాస్ గారు గజపతి నగరం రాష్ట్ర మంత్రి చేస్తారు, కొండపల్లి పైడితల్లి నాయుడు గారి మనడు. అట్లాగే తాడి జస్వంత్ నాయుడు గారు, తాడి వెంకటరావు గారి సోదరులు భాస్కర్రావు గారి కుమారుడు, తాడి సన్యాసి అప్పలనాయుడు గారు కాంగ్రెస్లో దిగ్గజ నేత, ఆయన మనడు. అతను రేపు క్రియాశీలక రాజకీయాల్లో అతను ప్రవేశిస్తున్నాడు. దెర్ ఆర్ సో మెనీ ఫేసెస్, సో మెనీ లీడర్స్ అన్నమాట. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎస్కోట్కి వచ్చేటప్పటికి మీకు మొన్న అనుకున్నది అభ్యర్థి వేరు, వెలం సామాజిక వర్గం తెలుగుదేశం వాళ్ళు అనుకున్న అభ్యర్థి వేరు, కానీ మరొక మారు కోళ్ళ లలిత్ కుమార్ గారికి అవకాశం ఇద్దాం అనుకుని ఇచ్చారు. న్యూ ఫేసెస్ వచ్చేసాయి మీకు. దెర్ ఆర్ సో మెనీ న్యూ ఫేసెస్ ఆర్ కమింగ్ అనమాట. వచ్చినటువంటి నేపథ్యంలో ఏమవుతుందంటే ఇవాళ ఏ రసవత్తరమైనటువంటి వ్యూహం పన్ని, ఏ ఎత్తుగడ వేసి వైకాపా తిరిగి ఇక్కడ ఉన్నటువంటి రేపు నియోజకవర్గాలు మనం ఇందాక నిన్న మనం చేసుకున్న విశ్లేషణలో ఏంటంటే నియోజకవర్గాలు పెరిగిన తర్వాత అప్పుడు మనం వేరే విశ్లేషణలు చేద్దాం. అప్పటి వరకు నియోజకవర్గాల్ని జిల్లాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ 9 అవుతాయి కదా, ఈ 9 14 అవుతాయి, 16 అవుతాయి, 15 అవుతాయి, ఇవే ఇంకో అవుతాయి, ఇవి చెరిగిపోయి రావు కదా. పడాల అరుణ గారు గజపతి నగరం, ఆవిడ గతంలో రాష్ట్ర మంత్రి చేసిన పడాల అరుణ గారు, ఆవిడ జనసేనలో ఉన్నారు. నేను పడాల అరుణ గారి నివాసానికి వెళ్ళా, మీసాల గీత గారిని కలిసా, అయ్యలు గారిని కలిసా. ఉత్తరాంధ్ర యాత్ర చేసినప్పుడు వాళ్ళందరి నివాసాలకు వెళ్ళా, వాళ్ళందరితో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. పాలవలస యశస్విని గారు ఇక్కడ జరుగుతున్న మన కార్యక్రమానికి ఆవిడ మనం ఆహ్వానం పంపించకపోయినా ఆవిడ వారు వచ్చారు ఇక్కడికి. ఓకే. అట్లా ఈ అన్ని కుటుంబాలతో సత్సంబంధాలు ఉన్నాయి. అట్లాగే ఎడ్ల ఆదిరాజు గారు, ఆయన లేరు ఇవాళ, ఉండుంటే చాలా ఉన్నతమైన స్థాయికి విజయనగరం ఎడ్ల ఆదిరాజు గారు కరోనాలో మరణించడం జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, నంబర్ ఆఫ్ లీడర్స్ వాళ్ళు పెరుగుతున్నారు. కొత్త లీడర్స్ వస్తున్నారు, కొత్త రక్తం వస్తుంది. ఈ సినారియోలో ఏంటంటే బొత్స గారి కుటుంబం నుంచి బొత్స గారు పోటీ చేస్తారా, పోటీ చేయరా, తనయుడు డాక్టర్ బొత్స సందీప్ బాబు, మళ్ళీ మా కుమార్తె అనుష నిన్న మళ్ళీ చాలా ఈ సమావేశాల్లో చాలా యాక్టివ్గా వీళ్ళే కనిపించారు. వీరభద్రస్వామి గారు ఆయన తన కుమార్తెని ఆయన తీసుకొస్తున్నారు క్రియాశీలక రాజకీయాల్లోకి. ఆల్మోస్ట్ చాలా మంది వారసులు స్టార్ట్ అయిపోయింది. 2029 మనకి ఎట్లా ఉంటుందంటే ఆ పార్టీ ఈ పార్టీని కాదు కానీ అన్ని పార్టీల నుంచి కూడా మనకి చెప్పుకోదగ్గ సంఖ్యలో మనకి వారసులు కనిపిస్తారు. నయా వారసులు అన్ని పార్టీల్లో కనిపిస్తారు. అంటే ఈసారి మరొక్కసారి 2019లో రిపీట్ అయిన మానియా ఖచ్చితంగా రిపీట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నారు, బొత్స గారు ఆకాంక్షిస్తున్నారు. ఏం జరుగుతున్నది గాడ్ ఓన్లీ నోస్. కానీ టూ ఇయర్లీ కదా, ఇప్పటి నుంచి దానికోసము క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి అని చెప్పారు కదా. అక్కడికే వస్తున్నాను. అందుకే నేను పెళ్ళాం పక్కింటోడితో లేచిపోయినా పర్లేదు, పదవి లేకపోతే బతకలేనని ప్రజానాయకుడు సినిమాలో నాగభూషణం గారి డైలాగ్తో ప్రారంభించాను. ఓకే, పదవి కావాలి, అధికారం కావాలి, కానీ అఫ్ కోర్స్లే అది కార్యకర్తలతో అలా రిలేట్ అయ్యి వెళ్ళడము అనేది వాళ్ళకు కూడా కొంత ఉత్సాహం ఉపయోగిస్తుంది. రాబోయే రోజులు ఇప్పటి నుంచెల్లే మీరు ఇంకా క్షేత్రంలోకి వెళ్ళాలి అనేసి మంచి సైన్. అది చూద్దాం అది ఏ వైపు వెళ్తుంది, ఎవరెవరు తెర మీదకి వస్తారు, ఎవరెవరు ఫైనల్ అవుతారు. నిజంగా మీరు అంటే కొత్త నియోజకవర్గాలు స్టార్ట్ అయ్యాక రాజకీయం ఏ రకంగా ఉంటుంది, ఎంతమందికి కావాలంటే అంతమందికి ప్లేసెస్ ఉంటాయి అకామిడేట్ చేయడానికి కన్ఫర్మ్ అవుతాయి అన్నమాట. ఆర్ఏసీ కాదు, బెర్తులు కన్ఫర్మ్. ఎందుకంటే వీళ్ళు పోటీ చేసి వారసులు పోటీ చేసుకోవచ్చు. అదే అంటున్నా, లేదు కొత్త తరానికి అవకాశం ఇప్పటివరకు ఆర్ఏసీ. ఆ తర్వాత ఏంటంటే బెర్తులు కన్ఫర్మ్ అనమాట. ఎస్ దిస్ బెర్త్ కన్ఫర్మ్.
ఈ బెర్త్ అలా కూడా అధినేతలకు కూడా కొంచెం రిలాక్సేషన్ వచ్చేసింది. ఓకే, నియోజకవర్గాలు పెరిగిపోతాయి కదా, ఒత్తిడి తగ్గుతుంది. ఎవరు choosing అని అన్నప్పుడు 2 మండలాలు ఇక్కడే వేయొచ్చు, వీళ్ళు ఇక్కడే 5 వేయొచ్చు. మండలాలు కాస్త 2 మండలాలు ఒక నియోజకవర్గంలోకి, 3 మండలాలు ఒక నియోజకవర్గంలోకి వస్తాయి. దానివల్ల ఏంటంటే ఒత్తిడి తగ్గుతుంది. ఖచ్చితంగా కొన్ని చోట 4 మండలాలు కనిపిస్తున్నాయి, చూస్తున్నాం, జాబితాలు పరిశీలిస్తున్నాము. అన్నీ వచ్చిన తర్వాత ఒకసారి మనం దాని గురించి విశ్లేషణ చేద్దామని ఆగుతున్నాం సార్. ఫింగర్ టిప్స్ మీద ఎవరెవరు ఉన్నారు, ఏంటి వాళ్ళ తరం ఏంటి, వాళ్ళలో ఎవరెవరు ఉన్న నాయకులు అనేసి భలే అద్భుతంగా విశ్లేషించారు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.